హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి. నిమ్మకాయలను ఒక్కోసారి చౌకగా దొరికినప్పుడు ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలా కొనేసినప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలో మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా సులువుగా నిల్వ చేసుకోవచ్చు. మనం నిమ్మకాయలను ఎక్కువగా కొన్నప్పుడు ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి. వేసవి కాలంలో కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పొడిగా ఉండేలాగా శుభ్రంగా తుడవాలి. తుడిచాక న్యూస్ పేపర్లో నిమ్మకాయను పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని నిమ్మకాయలని ఫోల్డ్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే దాదాపుగా 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. ఈ చిట్కా ఫాలో అవడం చాలా ఈజీనే. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం అవసరం. అలాగే నిమ్మకాయతో మనం పానకం చేసుకుంటాం, పులిహార, పిండి వంటివి కూడా చేసుకుంటూ ఉంటాం. ఇక ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారుగా, ఇలా ఫోల్డ్ చేసేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే దాదాపుగా 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇక రెండో చిట్కాలోకి వెళ్దాం. రెండో చిట్కాలో నిమ్మకాయకి వంట నూనెని రాయాలి. ఈ విధంగా వంట నూనె ఏదైనా పర్వాలేదు. అన్ని నిమ్మకాయలకి వంట నూనె అప్లై చేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ విధంగా పెడితే దాదాపుగా 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. సాధారణంగా వేసవి కాలంలో నిమ్మకాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఈ చిట్కాలను ఫాలో అయితే నిమ్మకాయలు అస్సలు పాడవు. ఎక్కువ తెచ్చుకున్నా ఇబ్బంది ఉండదు. నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందుకని ప్రతిరోజు నిమ్మరసం తాగితే మంచిది. ఉదయం ఒక గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. తక్కువ ఖర్చుతో నిమ్మకాయలో ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాలను ఫాలో అయ్యి నిమ్మకాయలను నిల్వ చేసుకోండి. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.